ఆఖరిసారిగా అడుగుతున్నాను, నిజం చెప్పండి. ఆవిడ మీ భార్య మంజులాదేవేనా? మంజులే అని మీరు ఒప్పుకుంటున్నారా? కాబట్టి ఇదంతా చేస్తున్నారా? భార్యగా ఈ సమాజానికి పరిచయం చేయడానికైనా ఈ ఫంక్షన్? ఇప్పటికైనా మీరు నిజం చెప్తే మంచిది. అవును అని మీరంటే నా దారి నేను చూసుకుంటాను. ధరణి, నన్ను ఇలా నిలదీసే కన్నా మ్యారేజ్ డే ఫంక్షన్ దాకా ఆగు. ఆ ఫంక్షన్ నీ అనుమానాలను తీరుస్తుంది. అందులోనే నీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి. లేదు, ఇంకా మీ మాటలు నమ్మి ఫంక్షన్ దాకా ఆగలేను. నాకు వెంటనే సమాధానం కావాలి. నన్ను సమాధాన పరిచయ కదలాలి. వద్దు ధరణి, అలా కండిషన్స్ పెట్టొద్దు. ఖచ్చితంగా మాట్లాడొద్దు. ఎందుకు ఆగమంటున్నానో అర్థం చేసుకో. ఓపిక పట్టు. 10 మందిలోనే నీకు పరిష్కారం లభిస్తుంది. పరిష్కారమా? అంటే ఇదిలా జరిగింది అని కథ చెప్పి నేను నిర్దోషిని అని నిలబడి జనం చేత నా బతుకు నేను ఎలా బతకాలో చెప్పిస్తారా? మీ మోసం దాచేసి అందరి ముందు ఆవిడ గారిని స్వీకరించి నన్ను జనం చెప్పిన దారిలో నడవమంటారా? అన్నీ నీకు నువ్వే ఊహించుకుంటే అలా? మీరు చేసిన పనికి ఊహించుకోవాల్సే వస్తుంది. అందరిలో నేను తల వంచుకుని పోవడం నాకు ఇష్టం లేదు. నాకు మీరు వివరణ ఇవ్వండి చాలు. నెక్స్ట్ ఏంటో నేనే తెలుసుకుంటాను. ఫంక్షన్ దాకా అంటే కుదరదు. ఇప్పటికిప్పుడు చెప్పడం కష్టం. నిజం చెప్పడానికి కష్టం ఏంటి? వీలు చూసుకుని చెప్పాల్సిన టైంలో చెప్తాను, సరేనా? కుదరదు, కుదరదు. నాకిప్పుడే చెప్పాలి. వీళ్ళు చూసుకొని వాళ్ళు చూసుకొని ఇంకా ఎలా ఏమార్చాలో ఆలోచించి చెప్తారా? నాకు సమాధానం చెప్పకుండా ఇక్కడి నుంచి కదలడానికి వీల్లేదు. ఏంటి అడ్డంగా నిలబడి కదలను అంటున్నావు? తప్పుకో. ఎంత పొగరే నీకు? తప్పుకోమంటే తప్పుకోవే. పొగరేంటి పొగరు? అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అప్పుడు చెప్తా ఇప్పుడు చెప్తా అంటూ దాటేసుకెళ్తుంటే నిలదేరా? ఏమన్నయ్యా, నిజం చెప్పడానికి ముహూర్తం కావాలా? ఈవిడ మంజుల కాదు కాని నువ్వసలు మా అన్నయ్య ఆదిత్య వర్మవేనా అని అనుమానం కలిగిస్తున్నావు. ఆ చెప్పదలుచుకుందేదో ఇప్పుడే చెప్పొచ్చు కదా. వీలు చూసుకొని తర్వాత అంటావెందుకు? చెప్పన్నయ్యా, వదినకి సమాధానం చెప్పు. ఏంటండి అలా చూస్తారు? ఏదో ఒకటి అవునా కాదా ఎస్ఆర్నో చెప్పండి. ఏంటే మా బావని ఇద్దరు అలా నిలదీస్తున్నారు? అసలు అసలు ఇలా నిలదీయటానికి నువ్వెవరివే? ఎవరేంటి ఎవరు? ఆయన భార్యని. ఆయన నా భర్త. నాకు ఆ హక్కుంది. నీ హక్కులన్నీ నన్ను మంజుల అన్నప్పుడే మూసి నదిలో కలిసిపోయాయి. పోవి అవతలికి. కట్టుకున్న భార్యనని నేనే మంజుల అని ఇంకా ఇంకా చెప్పేదేంటి? కాందే మ్యారేజ్ డే ఫంక్షన్ చేసుకుంటున్నావా? అర్థం చేసుకోలేని దానికి ఇంకా నీకు సమాధానం చెప్పడం ఏంటే? పదబావా, మ్యారేజ్ డే అనేసరికి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటోంది. మనిద్దరం కలిసి బయటకు తిరిగొచ్చేసరికి కుతకుతలాడిపోతోంది. చేజారిపోయాడే అన్న ఏడుపు, వగలు ఫలించలేదన్నా దుర్బుద్ధి, అనుభవించే యోగ్యత పోయింది అన్న ఏడుపు. పదబావా, ఎదురుగా ఉన్న కొద్దీ ఏదో ఒకటి వాగుతూనే ఉంటుంది. దాని ఏడుపదేడవక దీని బుద్ధి కూడా చెడగొట్టింది. చెప్పన్నయ్యా అని ఇలా నిలదీసేలా తయారయింది. అసలు వదిన్ని నన్ను వదిలేసి ఆ కొసరు విసిరిని పట్టుకుని వదినా వదినా వంకాయ తొడిమా అంటుంది. బుద్ధి తక్కువ వాళ్ళందరికీ నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం నీకు లేదు. బుద్ధున్న వాళ్ళైతే అర్థం చేసుకొని సామాను సర్దుకొని వెళ్ళాలి.
లేదా సర్దుకొని తప్పుకొని బతకాలి. ఎదురు నిలబెడితే ఎదురు ప్రశ్నలే బావా. పద బావా. కుదిరిందమ్మా రోగం. ఇక ఏడవండి. ప్రశ్నట సమాధానమట.